అందరికీ నమస్కారాలు. మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా డివిజన్లో ఉన్న వాళ్ళందరం కూడా సత్యనారాయణపురం ఏరియాలో తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం ఎప్పటి నుంచో 308 సర్వే నంబర్లో ఉంటూ కానీ నిషేధించే భూమిలో 22A ఇది ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళు సొంతంగా హక్కుదారులు కాకపోవడమే కాక వాళ్ళు లోన్ పెట్టుకోవాలన్నా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా లేదు వాళ్ళు ఏదన్నా ఆ స్థలం అమ్మి చేసుకొని బయటకు వెళ్ళాలన్నా అవి లేని పరిస్థితుల్లో దాదాపు 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని మొన్న మంత్రి గారు ఇక్కడ 5వ డివిజన్ పర్యటనలో జనవరి 16న ఈ విషయం ఇక్కడున్న కొంతమంది కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రజలు కానీ చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే దీని మీద దృష్టి సాధించి ఇమ్మీడియట్గా వీళ్ళందరికీ కూడా ఇది హక్కుదారులుగా కల్పించాలని చెప్పి ప్రభుత్వంతో ఉన్న ఆయనకున్న ఇదితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా దానికి ఒక జీవోని తీసుకొచ్చి ఆ సర్వే నెంబర్ని పూర్తిగా ఆ నిషేధించిన భూమి 22A నుంచి బయటికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ హక్కుల్ని కల్పించారు. ముఖ్యంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు సత్యనారాయణపురం ప్రజల తరఫున. ఈరోజు మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి వాళ్ళే చెప్తున్నారు మాకు ఈ సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉన్నింది మేడం, ఇది ఎవరు పరిష్కారం చేయలేదు, ఈరోజు పరిష్కారం చేసామని. కొంతమందికి ఇది పరిష్కారం కాలేదనుకొని కొంతమంది కూడా చెప్పడం జరిగింది మాకు ఇది పరిష్కారం చేయండి అని. అమ్మ పరిష్కారం చేసేస్తారు మా సారు 45 రోజుల్లో దీన్ని ఆయన దృష్టికి రాగానే ఇమీడియట్గా చేసి జీవోల్ని ప్రతి ఇంటికి కాపీస్ని ఇంటికి అందజేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మనం నారాయణ సార్ ఒకసారి ఆలోచిస్తే భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకొని కూడా పట్టాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇమ్మీడియట్గా అది క్యాబినెట్లో మంత్రిగా ఆయన మాట్లాడి దాన్ని పట్టాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయం ఎప్పుడైతే దృష్టికి వచ్చిందో ఇమ్మీడియట్గా 45 రోజుల్లోనే దీన్ని క్లియర్ చేయడం జరిగింది. అందుకే నారాయణ గారు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే మంత్రాన్ని అందరం కూడా చెప్తున్నామంటే నిజంగా అభివృద్ధి చేశారు. ఇదేదో వేగ్గా మాట్లాడడమో లేకుంటే కావాలని మాట్లాడడమో లేకుంటే సార్ చేయని పనులు చెప్పడమో లేదు. సార్ ఏదైతే చేస్తారో అది ప్రతి ఒక్క ఇంటి ముందు సిమెంట్ రోడ్లో కానివ్వండి, పైప్ లైన్లో కానివ్వండి, డ్రైన్లో కానివ్వండి ఇలా కనిపిస్తూ ఉంది. నెల్లూరు నగరంలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, అదేవిధంగా ఎక్కడైతే లైట్స్ లేవో ఇమీడియట్గా లైట్లు వేయడం కానీ ఇవి అన్నీ కూడా నిరంతర ప్రక్రియలో ప్రజలకు అందుబాటులోకి ఉంటూ ప్రతి వారం వచ్చి కార్యకర్తలు నాయకులతో మాట్లాడి ప్రజలకు ఏం కావాలని చెప్పి తెలుసుకొని ఇమీడియట్గా శాంక్షన్ చేసి కొన్ని కోట్లాది రూపాయలని ఈరోజు వేచిస్తూ నెల్లూరు నగరంని సుందరవందనంగా తీర్చిదిద్దాలని, స్మార్ట్ సిటీగా చేయాలని, విదేశాల్లో ఏ విధంగా ఉంటుందో ఆయన విదేశాలు తిరిగి ఎంతో అనుభవం ఉన్న ఒక మంత్రిగా ఈ ప్రాంతాన్ని కూడా ఆయనకి నెల్లూరు వాసులు ఎవరైతే అభిమానంతో గెలిపించారో వాళ్ళ అభిమానాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో విదేశాల్లో ఏ విధంగా మన తీసుకురావాలా, విదేశాల్లో ఏ విధంగా రోడ్లు ఉంటాయి, విదేశాల్లో కాలువలు ఎలా ఉన్నాయి, విదేశాల్లో ఏ విధంగా చెట్లు నాటుతున్నారు అనేది తీసుకొచ్చి ఈరోజు ఫండ్స్ ఉన్నా లేకపోయినా ఇటు రాష్ట్రంలో ఫండ్స్ లేకపోయినా వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలు అందరూ ఆశీర్వదించండి. ఇంకా మంచి పనులు చేయడానికి భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లోన్కి పెట్టుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా లేకుండా మీరు చెప్పకముందే ఇది అవసరం అని చెప్పి స్టేట్ ఆఫీస్తో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్గా చేశారు. అందరికి కూడా హ్యాపీగా ఉండండి. సార్ మీకు ఎందుకు చెప్పమన్నారు, అది ఏదన్నా ఉంటే మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కరెక్షన్ చేసుకోవాలి. అంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి.